ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నువ్వు లోపలికెళ్ళి అత్త కోడలిద్దరూ లోపల ఉన్నారేమో చూడు. అలాగే వెళ్ళరా. అత్తయ్య, లేవండి, భోజనం చేతురు గాని. తినండి అత్తయ్య. నువ్వు తిన్నావా అమ్మా సింధు? మీరు తిన్న తర్వాత నేను తింటాను అత్తయ్య. తినండి అత్తయ్య. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అత్తయ్య. మధు మనుషులు నన్ను చూసేలా చేశాను. ఇప్పుడు వాళ్ళు మధుకి ఫోన్ చేసి మన గురించి ఖచ్చితంగా చెప్తారు. మధు ఇక్కడికి రావడం ఖాయం. అప్పుడు పడుతుంది దానికి అసలైన దెబ్బ. రిస్క్ తీసుకుంటున్నావేమో అమ్మా, ఇంకొక్కసారి ఆలోచించు. ఏం కాదత్తయ్య, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. తినండి అత్తయ్య. అయ్యో అత్తయ్య, అత్తయ్య వాటర్ తాగండి. ఏమైందిరా? అన్నా అన్నా, వాళ్ళిద్దరూ లోపలే ఉన్నారన్నా. మేడంకి ఫోన్ చేసి చెప్పన్నా. అలాగేరా, అలాగే. చెప్పండ్రా, మా అత్తయ్య సింధు దొరికారా? దొరికారు మేడం. మా అత్తయ్య సింధు ఇద్దరు దొరికారా? అవును మేడం. అవునా? ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పండి, ఎక్కడున్నారు? మేడం, మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, మీరు వెంటనే వచ్చేయండి మేడం. సరే, త్వరగా షేర్ చేయి. ఓకే మేడం, ఓకే. సింధు, దొరికావే. ఈసారి నిన్ను అత్తయ్యని అస్సలు వదిలిపెట్టను. చంపి పారేస్తా. అత్తయ్య, నా గెస్ కరెక్ట్ అయితే మనం ఇక్కడున్నామని తెలిసి ఆ మధు ఈ పాటికే బయలుదేరుండాలి. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసే ప్లాన్ చేయాలి. సింధు, ఇక నుంచి నువ్వు ఏది చెబితే అదే నాకు వేదవాక్కు. నీ మాటే నా మాట. అసలా ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పమ్మా. ప్లాన్ ఏంటంటే, ఎలా ఉందత్తయ్య ప్లాన్? అదిరిపోయిందమ్మా, సూపర్ సింధు. ఈ దెబ్బతో ఆ మధుకి ఈ దమయంతి అంటే ఏంటో చూపిస్తాను. నిన్ను నన్ను ఆ దుర్మార్గురాలు ఎంతో ఇబ్బంది పెట్టింది కదా, అంతకంత వడ్డీతో సహా దానికి తిరిగిచ్చేయాలి. ఇచ్చేస్తాను. చూడండి డాక్టర్ గారు, ఇందులో రిస్క్ మీకే ఎక్కువ ఉంది. ఆ మధు వచ్చి మిమ్మల్ని ఏమన్నా అన్నా సరే, ఆ సింధు చెప్పింది
అందుకే ఇలా చేశాను అని నా మీదే చెప్పండి చాలు. మిగతాది నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య, బయట వాళ్ళు ఉన్నారో లేదో చూసొస్తాను. ఒసే మధు, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చావా? నేను వేసిన ఉచ్చులో నువ్వు పడ్డట్టే. రే అదిగోరా మేడం, రండి. పదన్నా. రే ఎక్కడ మా అత్తయ్య వాళ్ళు? ఆ ఇంట్లో ఉన్నారు మేడం. రండ్రా. ఎవరు మీరు? ఏం కావాలి? నేనెవరో తర్వాత చెప్తాను కానీ వీళ్ళిక్కడికి వచ్చారా? రాలేదండి. మేడం, ఈ డాక్టర్ అబద్ధం చెప్తున్నాడు మేడం. వాళ్ళని నేను ఇక్కడే చూశాను. రే వీళ్ళు ఇక్కడే ఉన్నారు. అది తెలుసుకొని మేమిక్కడికి వచ్చాం. మర్యాదగా చెప్తావా లేదా చస్తావా? రే పైన చూద్దాం పదండ్రా. అలాగే మేడం మేడం. మేడం ఆగండి. మేడం మేడం ఆగండి. మేడం ఆగండి. మేడం రేయ్, మేడం ఏంటి మేడం పట్టుకోరా. చెప్తుంటే వినరు? రేయ్, మేడం ఆగండి. తప్పుకోరా. రేయ్, రేయ్, ఆగండి. జరగరా. రేయ్, ఆగమంటుంటే. దొరికవత్తయ్యా. ఏయ్ ఆ సింధి ఎక్కడుంది? మా అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి, నేను తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోయిందండి. ఈ 2 రోజులు సింధు అత్తయ్యతోనే ఉంది కదా. ఎందుకు అత్తయ్యని యష్ దగ్గర కానీ మావయ్య దగ్గర కానీ తీసుకెళ్ళలేదో? ఎందుకు అత్తయ్యని ఇక్కడే ఉంచింది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా ఏంటి అది? అమ్మో, అత్తయ్య నన్ను చూసిందంటే మళ్ళీ నన్ను అటాక్ చేస్తుంది. నా గొంతు పిసికి చంపేస్తుంది. ఇదేంటి, అత్తయ్య నా వైపు చూసి కూడా చూడనట్టుగా సైలెంట్గా ఉండిపోయిందేంటి? ఓవర్ యాక్షన్ చేసింది ఇంకా చాలత్తయ్యా. ఇంక మన ఇంటికి వెళ్దాం పదండి. ఎవరు నువ్వు?